ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. మరి గతించిన వీడియోలో మనము పాత నిబంధన గ్రంథములోని పుస్తకములు ఎలా సులభంగా నేర్చుకోవాలో తెలుసుకున్నాము. అలాగే ఈరోజు వీడియోలో క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకములు ఎలా సులభంగా నేర్చుకోవాలో తెలుసుకుందాము. మరి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు ఈ పుస్తకములు ఎలా అమర్చబడి ఉన్నాయో అర్థమవుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకములన్నీ మనము ఈ విధంగా సులభంగా నేర్చుకోవచ్చు. మీరు కనుక వీడియోని స్కిప్ చేస్తే మీకేమీ అర్థం కాదు. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి ఈ పుస్తకములన్నీ మీరు నేర్చుకుంటారని నేను ఆశపడుచున్నాను. ఈ వీడియో ద్వారా మీరు దైవిక జ్ఞానం పొందుకుంటారని ఆశపడుచున్నాను. ఓకే, ఇక వీడియోలో మనం ముందుకెళ్ళినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకములు 5 విభాగాలుగా విభజించబడి ఉన్నవి. మరి ఈ 5 విభాగాలుగా విభజించబడి ఉన్నాయి కాబట్టి మనము సులభంగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైతే పాత వీడియో చూడలేదో మీరందరూ మళ్ళీ పాత వీడియో చూసి ఈ 39 పుస్తకములు ఎలా నేర్చుకోవాలి అనేది ఆ వీడియో చూసి నేర్చుకోనండి. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలోని 27 పుస్తకములు కూడా ఇలాగే సులభంగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను ఎలా నేర్చుకోవాలి అనేది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఈ క్రొత్త నిబంధన గ్రంథము మనము చూచినట్లయితే 4 విభాగాలుగా విభజించబడి ఉన్నది. అవి ఏంటి అని మనము చూచినట్లయితే సువార్తలు లేదా సువార్త పాఠ్య భాగము, రెండవది చూచినట్లయితే సంఘ చరిత్ర, మూడవది చూచినట్లయితే లేఖలు లేదా పత్రికా పాఠ్య భాగము, నాలుగవది చూచినట్లయితే ప్రవచనం. ఇలాగా 4 విభాగాలుగా విభజించబడి ఉన్నవి. మరి ఈ 27 పుస్తకములు ఈ 4 విభాగాల్లో అమర్చబడి ఉన్నవి. అవి ఏంటి అని మనము పరిశీలించినట్లయితే మొదటిగా మనము సువార్తలు చూద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు సువార్త పాఠ్య భాగము. రెండవది చూసినట్లయితే సంఘ చరిత్ర, అపొస్తలుల కార్యములు, ఈ ఒక్క పుస్తకము సంఘ చరిత్రలో ఉంటుంది. మూడవది మనము చూచినట్లయితే పత్రికా పాఠ్య భాగము లేక లేఖలు, రోమీలకు రాసిన పత్రిక, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1వ దెసలోనియులకు రాసిన పత్రిక, 2వ దెసలోనియులకు రాసిన పత్రిక, 1వ తిమోతికి, 2వ తిమోతికి, తీతుకు, హెబ్రీయులకు, యాకోబు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యూదా, ఈ 21 పుస్తకములు పత్రికా పాఠ్యభాగము. అలాగే 4వది మనము చూచినట్లయితే ప్రవచనము. ఈ ప్రవచనములో ప్రకటన గ్రంథము, ఈ ఒక్క పుస్తకము ప్రవచనములో ఉంటుంది. సో ఇలాగ 4 విభాగాలుగా మనము ఈ క్రొత్త నిబంధన గ్రంథమును నేర్చుకొనవచ్చు. ఇలాగ మనము ఈ 4 విభాగాలని మనము ఇలాగా డివైడ్ చేసి కనుక చదువుకున్నట్లయితే చాలా అర్థమవుతుంది, చాలా జ్ఞానము పొందుకుంటాము. దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూసి ఈ 27 పుస్తకములు నేర్చుకుంటారని నేను ఆశపడుచున్నాను. నేర్చుకున్న వారందరూ కామెంట్ రూపంలో తెలియచేయండి మేము అన్నీ నేర్చుకున్నాము అని. అలాగే పాత నిబంధన గ్రంథము కూడా చూచి ఈ రెండు వీడియోల్లో ఈ పుస్తకములన్నీ పేర్లు నేర్చుకొని 66 పుస్తకములు మేము నేర్చుకున్నామని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశపడుచున్నాను. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఈ వీడియోని చాలామందికి
ఎక్స్పోజ్ అవుతుంది. చాలామంది దైవిక జ్ఞానం పొందుకుంటారని నేను ఆశపడుచున్నాను. అలాగే వచ్చే వీడియోలో మనము ఈ 2 బుక్స్ నుంచి మనము ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో కూడా నేర్చుకుందాము. కొంతమంది ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి కోసము నేను ఇంగ్లీష్లో చేయడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ ఈ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి. అలాగే వచ్చే వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. నేను అతి త్వరలో చేసి యూట్యూబ్లో పెడతాను. అది కూడా చూసి మీరు దైవిక జ్ఞానం పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.